హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జగపతి బాబు గారి టాప్ 5 మూవీస్ గురించి. అంతకన్నా ముందు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, జగపతి బాబు గారు ఆయన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన మూవీస్ చేశారు. అందులో ఎక్కువ చేసిన మూవీస్ కుటుంబ కథా చిత్రాలు. ఆయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు మనకు అందించి ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా దగ్గరయ్యారు. ఆయన చేసిన మూవీస్ నుండి టాప్ 5 మూవీస్ తీసుకోవడం జరిగింది. ముందుగా టాప్ 5 మూవీ గురించి మాట్లాడుకుంటే, శివరామరాజు 2002లో వి సముద్ర గారి దర్శకత్వంలో జగపతి బాబు గారు మరియు శివాజీ గారు మరియు వెంకట్ గారు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే స్పెషల్ గెస్ట్ రోల్లో హరికృష్ణ గారు నటించారు. ఈ మూవీ 2002లో వచ్చిన టాప్ మూవీస్లలో ఇది కూడా ఒకటి. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. అలాగే ఈ మూవీ అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఎస్ఏ రాజ్ కుమార్ గారి సంగీతం ఈ మూవీకి మరో ప్లస్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత టాప్ 4 విషయానికి వస్తే, శుభాకాంక్షలు 1997లో భీమినేని శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో జగపతి బాబు గారు మరియు రాశి గారు మరియు రవలి గారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్లలో ఒకటిగా నిలిచింది. అప్పటి వరకు మామూలు హీరోగా ఉన్న జగపతి బాబు గారు ఈ మూవీతో స్టార్ రేస్లోకి వచ్చేసారు. ఈ మూవీ జగపతి బాబు గారి కెరీర్కి చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన కెరీర్లో మర్చిపోలేని హిట్ని తన ఖాతాలో వేసింది. ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్కి మరింత దగ్గరయ్యారు ఆయన. ఈ మూవీ సాంగ్స్ ఆల్బమ్ అనేది చార్ట్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఆ ఇయర్లో టాప్ 5 ఆల్బమ్లో ఇది ఒకటి. ఇక ఆ తర్వాత టాప్ 3 విషయానికి వస్తే, శుభలగ్నం 1994లో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో జగపతి బాబు గారు మరియు మామణి గారు, రోజా గారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా జగపతి బాబు గారికి మంచి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్నాడు. ఈ మూవీ తర్వాత మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ మూవీ కూడా మంచి కలెక్షన్స్ సంపాదించి సూపర్ హిట్ అయింది. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారికి కూడా మంచి బూస్టప్ ఇచ్చింది ఈ మూవీ. ఈ మూవీలో సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. అందులో చిలక ఏ తోడు లేక అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత టాప్ 2 విషయానికి వస్తే, అంతఃపురం 1998లో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో జగపతి బాబు గారు మరియు సాయి కుమార్ గారు, సౌందర్య గారు మరియు ప్రకాష్ రాజ్ గారు ప్రధాన పాత్రలుగా చేశారు. ఈ మూవీ అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని జోనర్ ఇది. యాక్షన్ మరియు డ్రామా అండ్ సెంటిమెంట్ యాక్షన్ ఇలా చాలా రకాల ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉంటాయి. ఈ మూవీతో ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేశారనే చెప్పుకోవచ్చు కృష్ణవంశీ గారు. అలాగే ఈ మూవీలో ప్రతి ఒక్కరి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా సౌందర్య గారి యాక్టింగ్ స్టన్నింగ్గా ఉంటుంది. అలాగే ఆమెని కాపాడే వ్యక్తిగా జగపతి బాబు గారి యాక్టింగ్ క్లైమాక్స్లో పీక్స్లో ఉంటుంది. అలాగే ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, వేరే లెవెల్ యాక్టింగ్ ఉంటుంది ఈ మూవీలో. మిగిలిన వారి యాక్టింగ్ కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలకు తగ్గట్టుగా ఉంటుంది మూవీలో. ఈ మూవీ కృష్ణవంశీ గారి డైరెక్షన్ మరో ప్లస్గా చెప్పుకోవచ్చు. ఈ మూవీకి సౌందర్య గారికి నంది అవార్డు, అలాగే జగపతి బాబు గారికి సహాయ నటుడిగా అవార్డు వచ్చింది. ఈ మూవీ మస్ట్ వాచెడ్ అండర్ రేటెడ్ మూవీగా కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత టాప్ 1 విషయానికి వస్తే, గాయం 1993లో రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో జగపతి బాబు గారు మరియు ఊర్మిళ గారు, రేవతి గారు ప్రధాన పాత్రలుగా చేశారు. ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు, చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం ఒక గ్యాంగ్స్టర్ థీమ్తో తెలుగులో వచ్చిన మొదటి మూవీ ఇది. ఈ మూవీ తర్వాతనే చాలామంది డైరెక్టర్లు ఆ థీమ్తో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ గారు వరుస హిట్లతో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చింది ఈ మూవీ. ఈ సినిమా తర్వాత జగపతి బాబు గారిని టాప్ హీరోతో సమానంగా పోటీ పడే స్థాయికి హిట్ అయింది ఈ మూవీ. ఈ మూవీకి ఏకంగా 6 నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడు, అలాగే ఉత్తమ సహాయ నటిగాను, అలాగే ఉత్తమ ప్రతినాయకుడు, అలాగే ఉత్తమ గేయ రచయిత, అలాగే ఉత్తమ ఎడిటర్, అలాగే ఉత్తమ ఛాయాగ్రాహకుడిగాను 6 నంది అవార్డులు వచ్చాయి. ఈ మూవీ అప్పట్లో ఒక ట్రెండ్కి శ్రీకారం చుట్టిందనే చెప్పుకోవచ్చు. ఈ మూవీకి మ్యూజిక్ కూడా ఎంతో ప్లస్గా నిలిచింది. ఇవన్నీ జగపతి బాబు గారి టాప్ 5 మూవీస్. ఇవే కాకుండా ఆయన చాలా మంచి మంచి చిత్రాలు మనకు అందించాడు. ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీ యాక్టర్గా అయిపోయారు ఆయన. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.